ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డులపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించనున్న డిజిటల్ రేషన్ కార్డులో ఇక నుంచి మహిళే యజమానిగా ఉండనున్నారు. ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలుండనున్నాయి. రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాలని నిర్ధారించనున్నారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాల్ని స్వీకరించాలని అధికారులకు సీఎం సూచించారు. బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పైలట్గా 2 ప్రాంతాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిల్లో ఎలాంటి విషయాలు పొందుపరచాలి, అప్డేట్కి సంబంధించిన వివరాల్ని నివేదిక రూపంలో రేపు అందించనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో ఈ విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించబోతున్న ఈ డిజిటల్ రేషన్ కార్డుల్లో ఇకపై మహిళే యజమానిగా ఉండబోతున్నారు. అయితే ఈ ఒకే డిజిటల్ కార్డులో రేషన్ కార్డ్, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఇతర పథకాల వివరాలన్నీ కూడా ఉండబోతున్నాయి. ఒకే కార్డు ద్వారా ఈ సేవలన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డు మెయింటైన్ చేయకుండా ఒకటే డిజిటల్ కార్డుని మెయింటైన్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడడం జరిగింది. అయితే రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ డేటా ఆధారంగా కుటుంబాలని నిర్ధారించబోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కార్డుల రూపకల్పనకు సంబంధించి, జారీలో ఉన్న అంశాలకు సంబంధించి మేలైన అంశాలని స్వీకరించాలి అని అధికారుల్ని సీఎం ఆదేశించారు. బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డుల వంటి డేటా ఏది అవసరం లేకుండా సమాచారాన్ని సేకరించాల్సిన పని లేదన్నారు. వాటి అవసరం లేదు అంటే ఇకపై ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పైలట్గా 2 ప్రాంతాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులకి సంబంధించి సమాచార సేకరణ, వాటిల్లో ఎలాంటి విషయాలు పొందుపరచాలి, అప్డేట్కి సంబంధించి వివరాల్ని నివేదిక రూపంలో రేపు అందించబోతున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడడం జరిగింది. డిజిటల్ కార్డులని అందుబాటులో ఉంచాలి ఇకపై ప్రజలకి అనే ఉద్దేశంలో ఈ డిజిటల్ కార్డుని రూపొందించడంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డులపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించనున్న డిజిటల్ రేషన్ కార్డులో ఇక నుంచి మహిళే యజమానిగా ఉండనున్నారు. ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలు ఉండనున్నాయి. రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాలని నిర్ధారించనున్నారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాల్ని స్వీకరించాలని అధికారులకు సీఎం సూచించారు. బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో పైలట్గా 2 ప్రాంతాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులకి సమాచార సేకరణ, వాటిల్లో ఎలాంటి విషయాలు పొందుపరచాలి, అప్డేట్కి సంబంధించిన వివరాల్ని నివేదిక రూపంలో రేపు అందించనున్నారు.